పోయి కట్టెలు కొట్టుకొని ధనవంతులు ఇంట్లో వెంబట కట్టెలు అమ్మడానికి వెళ్తున్నారు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు మేము ఎక్కువ డబ్బులు ఇచ్చుకోవడం ఒకరికంటే ఒకరి పోటీ పడుతున్నారు. వాడు ఆశ్చర్యపోతున్నారు. రోజు ఎంత తిరిగినా కానీ ఎవరు కూడా నాకు డబ్బులు ఇచ్చినా కానీ తక్కువ అడిగేవారు. కానీ అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయంటే ఆ సత్యదేవి యొక్క మహిమాన్ని తెలుసుకొని ఎవరికి ఎక్కువ డబ్బులు ఇచ్చారో డబ్బులు తీసుకొని కట్టెల ధనంతో స్వామికి కావాల్సిన సరుకులను తీసుకుని మహావేవుగా సత్యవాదం చేశాడు. ఒకదొకటి పుత్రవంతుడై సంతానవంతుడై సకల భోగాలను అనుభవించి చివరికి సత్యం పొందేవాడాయి. ఇదే స్కాందాపురాణే రేవాగండే వీరవ సత్యస్వామి ద్వితీయోధ్యాయ సమాప్త సత్యనారాయణ భగవానికి నక్షత్ర పూలు వేసి కొబ్బరికాయ కొట్టండి. ఇచ్చేయండి, రెండు చేయండి. అట్లా మధ్యలోకి అలవాటు అవుతుంది. నీళ్ళు ఓం భోర్భువస్వతత్సంతర్వరేణ్యం భర్గో దేవతికి ఇట్లా ఉంచారు. ఓం ప్రాణాయ స్వాహ అపానాయ బ్రహ్మణే స్వాహ కర్పూర ద్వితీయోధ్యాయ కర్పూరగంగా నీరాంజన సమర్పయామి. ఓం ఘోరేభ్యో 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 సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే స్వరూపేభ్య. చుట్టూ నీళ్ళు తిప్పండి. జలవందనం సమర్పయామి. దేవుడికి ఆనందం చూపించండి. మీరు ఆనందం తీసుకోండి. బోలో సత్యనారాయణ భగవానికి. రెండో కథలు ఎవరెవరు చేసే వ్రతం రెండవ కథ చెప్పిన అర్థమవుతుందా? కట్టెలు ఎప్పుడు చేసాడు? ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఎవరు? సత్యనారాయణ స్వామి. అదాత్మోధ్యాయానంబ నక్షత్ర పూలు పట్టుకోండి. పూర్వకాలంలో ఉల్కమ్మ రాజు ఉండేవాడు. అతని భార్య చాలా సౌందర్యవతి సుగుణవతి. ఆ రాజు యొక్క భార్య ఒక భద్రాచలం దగ్గర భద్రాచలం ఒడ్డున సత్యవతం చేసుకుంటున్నాడు. అదే సమయం కోమటి అనే వ్యాపారం ముగించుకొని అనేక ధనరాజులు తన నగరానికి వెళ్తుండగా మధ్యలో రాజు పూజ చేస్తూ తెలుసుకొని పడవను ఒడ్డు వద్దకు పెట్టి రాజుగారి వద్దకు పోయి నమస్కరించి, ఓ రాజా, ఇంత భక్తితో వ్రతం చేస్తున్నారే, ఈ వ్రతం ఏంటి అడగగా రాజు చెప్తున్నారు, మాకు సంతానం లేదు, పుత్ర సంతానం కోసం మేము సత్యవతం చేస్తున్నామని రాజు ఆ వర్తకుడు చెప్పాడు. ఆ వర్తకుడు అంటున్నాడు, ఓ రాజా, మరి నాకు కూడా సంతానం లేదు, ఒకవేళ నాకు సంతానం కలిగినట్లయితే తప్పకుండా సత్యవతం చేస్తానని చెప్పి ఆ తీర్థ ప్రసాదం తీసుకొని స్వామికి నమస్కారం చేసి ఆ వర్తకుడు వారి యొక్క కళింగ పట్టణానికి, వారు ఉండే నగరం పేరు కళింగపట్టణం, ఆ నగరానికి వెళ్ళాడు. ఆ వర్తకుని భార్య పేరు లీలావతి. ఆ వర్తకుడు చెప్తున్న వచ్చేటప్పుడు సంతానం కోసం సకల కోరికలు తెచ్చే వ్రతం సత్యాస వ్రతమట. మరి మనకు కూడా సంతానం లేదు, ఒకవేళ మనకు సంతానం కలిగినట్లయితే తప్పకుండా మనం కూడా సత్యవాదం చేద్దామని చెప్పి భార్యాభర్తలు ఇద్దరు స్వామి ఫోటో వద్దకు ఒట్టు పెట్టుకున్నారు. ఎవరి మాకు సంతానం అయితే స్వామి నీ యొక్క సత్యవాదం చేస్తామని ఒట్టు పెట్టుకున్నాడు. ఒకనాడు ధర్మ పర్యాయనై భర్తతో సుఖించి దాని ఫలితంగా వర్తకుని భార్య గర్భవతి అయింది. 10వ మాసంలో 12 బాలిక ఆడపిల్ల పుట్టింది. ఆ బాలిక పేరు కళావతి అని పేరు పెట్టారు. అప్పుడు వర్తకుని భార్య అంటుంది, స్వామి మనం ఒట్టు పెట్టుకున్నాం కదా, మనకు సంతానం అయితే సత్యవాదం చేద్దామని, మరి వ్రతం చేయకముందే భగవంతుడు సంతానం ఇచ్చాడు, మరి సత్యవాదం చేయాలంటే ఆ వర్తకుడు ఏమంటున్నాడు, మనకు పుట్టిన ఆడపిల్ల ఇచ్చేందుకు డబ్బులు వేస్ట్ ఖర్చు, రేపు పెద్ద వరకు పెళ్లి చేస్తాం కదా, ఆ సమయంలో ఈ యొక్క సత్యవాదం చేస్తామని చెప్పి వ్యాపారానికి వెళ్ళిపోయారు. ఇలాగే రోజులు గడుస్తున్నాయి, 7 సంవత్సరాలు గడుస్తున్నాయి. ఆ వర్తకుని కుమార్తె కళావతి శుక్లపక్ష చంద్రుడు దీర్ఘపురాలు కొంత కాలానికి పెళ్లి వయసు వచ్చింది. అది చూసిన వర్తకుడు అనే నా బిడ్డకు పెళ్లి వయసు వచ్చింది, మరి పెళ్లి చేయాలని చెప్పి ఒక దూత ఒక పనివారిని పిలిచారు. కాంచనగరంలో మా కోమట్లు బాగున్నారు, అక్కడికి పోయి నా బిడ్డకు మంచి పెళ్లి కొడుకులు తీసుకురమ్మని వాడికి కొంత డబ్బిచ్చి పంపించాడు. ఆ దూత యొక్క నగరానికి వెళ్ళగా వెతికి ఒక పిల్లవాడిని చూశాడు. అంద చందాలు, ఆస్తిపాస్తులు, కూరగాయలు అన్నీ కూడా బాగున్నాయి. ఆ పిల్లవాడిని వెంట పెట్టుకొని ఆ వర్తకుడి వద్దకు వచ్చాడు. ఆ వర్తకుడు చూశాడు, అరే పిల్లవాడు చాలా బుద్ధిమంతుడుగా ఉన్నాడు, నా బిడ్డకు అన్ని విధాలా తగిన పెళ్లి కొడుకు అని చెప్పి తన కూతురించి మహావైభవంగా బిడ్డ పెళ్లి చేశాడు. బిడ్డ పెళ్లి ఆనందాన్ని ఏం చేసాడు, దేవుని యొక్క వ్రతం మర్చిపోయాడు.
అప్పుడు సత్యదేవుడు కోపం వచ్చింది, బిడ్డ నీకు సంతానం అయితే వ్రతం చేస్తానో చేయలేదు, అమ్మాయి పెళ్లిగా చేయలేదు కాబట్టి నీకు దారుణ శిక్ష కలుగుతానని భగవంతుడు శాపించాడు. ఇక కొంతకాలానికి మామూలు వ్యాపారం చేద్దామని అనేక ధనాస్తులు బంగారు ఆభరణలు మూట కట్టుకొని రత్నసారిపురం అనే రాజ్యానికి వ్యాపారం చీకటి పట్టింది. వాళ్ళు ఏదో ఒక గుళ్ళో పడుకున్నారు. ఆ రాజ్యానికి చంద్రకేతు మహారాజు పరిపాలిస్తున్నారు. అదే సమయం ఇద్దరు దొంగలు రాజుగారి ధనాగారానికి వెళ్ళి దళాలు వలకొట్టి ఆ దళాన్ని పట్టుకోవడానికి రక్షణ పోలీసులు వెంబడిస్తున్నారు. అది చూసిన దొంగలు భయపడి ఎక్కడైతే మహమ్మారులు పడుతున్నారో ఆ దొంగలించిన ధనమంతా వాళ్ళ వద్ద వదిలివేసి వాళ్ళు పారిపోయారు. చీదా రాజభట్లు వచ్చేసరికి ఆ దొంగలించిన ధనం ఎవరి దగ్గర ఉన్నది? వాస్తవమైన దొంగలా కాదు, దేవుడి మహిమ అన్నాడు. రాజభట్లు ఏమనుకుంటున్నారు, అది ఈవే దొంగలు అని చెప్పి వాళ్ళ తాళంతో బంధించారు. మరి వాడి పడవ అనేక ధనరాశులు ఇవిడు ఎక్కడికి ఎత్తుకొచ్చిందో అని ఆ ధనం ఈ ధనం తీసుకొని ఈ మహమ్మారులను తాళంతో బంధించి రాజు గారు తీసుకొచ్చారు. రాజా, దొంగలు పట్టుకొని తీసుకొచ్చాము, మన ధనం కంటే ఎక్కువ ధనం దొరికింది, మరి మీరేకి ఏం శిక్ష వేస్తామని రాజమంటున్నాడు. శిక్ష తీసుకుపోయి చెరసాల్లో జైల్లో పడవేయమన్నారు. ఎంత ప్రార్థించినా వారి మాట వినివారు ఎవరు లేరు. మరి సత్యదేవుని యొక్క శాపం వల్ల ఆ వర్తకుడి ఇంట్లో ధనమంతా దొంగలు ఎత్తుకుపోయారు. తిరిటకు తీరేక తల్లి బిడ్డ పెట్టుకొని జీవిస్తున్నారు. తల్లి మంచాన పడిపోయి రోగగ్రస్తులు అయిపోయింది. ఇక కళావతి భిక్ష పెట్టుకొని వస్తుండగా చీకటి పడ్డాక ఇంటికి వచ్చింది. అప్పుడు తల్లి అంటే, అమ్మ కళావతి రోజు తొందరగా వచ్చేదాన్ని ఈ రోజు డేట్ ఆలస్యం ఎందుకు అయిందనగా, అమ్మ నేను వచ్చేటప్పుడు ఒక బ్రాహ్మణుడు సత్యవాద సకల కోరికలు తెచ్చే వస్తామట. అక్కడికి వెళ్తే ఇంత కొబ్బరి శ్రీరామప్రసాద్ భోజనం చేయబడ్డారు. ఇంటికి వస్తే తిన్నామంటే బిడ్డలేదు అని చెప్పగానే తల్లికి ఆలోచన వచ్చింది. అరే ఎంత పెద్ద పొరపాటు చేశాము. ఆనాడు మాకు సంతానం అయితే సత్యవాదం చేస్తామని చేయలేదు, అమ్మాయి పెళ్లి చేస్తామని చేయలేదు. కాబట్టి ఆ సత్యనారాయణ స్వామిని పరీక్షిస్తున్నాడు. వేరే కారణం ఏది కాదు తెలుసుకొని మళ్ళీ తల్లి బిడ్డ దేవుని కూడా వద్దకు పోయి, స్వామి నేను నా భర్త చేసిన తప్పులు క్షమించి నా భర్తలు క్షేమంగా మా ఇంటికి వచ్చిన తక్కువ వ్రతం చేస్తామని ఇద్దరు కూడా ఒట్టు పెట్టుకున్నాం. వెంటనే సత్యదేవుడు సంతుష్టుడై చంద్రకేతు మహారాజు కళలో వచ్చి, ఓ రాజా, వాళ్ళు దొంగలు కాదు, నా శాపం వల్ల వారికి ఇటువంటి పరిస్థితి కలిగింది కాబట్టి వాళ్ళు పొద్దుగానే వదిలిపెట్టు, లేకపోతే నీ రాజ్యం అంతా నష్టపోతామని చెప్పి ఆ యొక్క సత్యనారాయణ స్వామి రాజుగారి కల్లో కనిపించి చెప్పాడు. ఇక ఉదయాన్నే సభలో తనకు రాత్రి వచ్చిన కళ చెప్పి రాజభటుని ఆజ్ఞాపించి ఆ చెరసాలలో ఉన్నటువంటి ఆ ఇద్దరు భర్తలు పట్టుకుని ఆజ్ఞాపించారు. ఆ రాజభటులు వెళ్ళి ఆ మామాలు రాజుగారి వారు తీసుకొచ్చారు. వాళ్ళు భయపడుతూ ఇంకేం శిక్ష వేస్తాడని, భయపడకండి, భగవంతుడి శాపం వల్ల మీకు ఎటువంటి పరిస్థితి కలిగింది కాబట్టి మిమ్మల్ని విడిచిపెడతామని చెప్పి కట్టుకుంటూ కొత్త బట్టలు ఇచ్చి వారి పడవలో ధనానికి రెట్టింపు ధనం ఇచ్చి వారి నగరం పంపుడుకు అనుమతించారు. ఇదే స్కాందా పురాణే రేవాఖండే సత్యనారాయణ స్వామి ద్వితీయోధ్యాయ సమాప్త. సత్యనారాయణ భగవానికి భర్తకుని భార్య పేరేనా? భర్తకుని భార్య పేరే లీలావతి, కూతురు పేరు కళావతి. ఇచ్చాము గడిచి ఇవి కలిసి చుట్టూ నిండిపండి. ఓం ప్రథమాయ నమః, ద్వితీయాయ నమః, పరమాత్మనే నమః. కొబ్బరి నిండిపండి. ఒక ప్రవేశించండి. ఓం హిరణ్య పాత్రమదో పరిమాణించేదో జరాదిన ఉద్యోగ కర్పూర మంగళ నీరాజన దీపం సమర్పయామి. చుట్టూ నీళ్ళు తిప్పండి. జలవందనం సమర్పయామి. దేవుడికి ఆలోచించండి. హలో, మీరు రెండు చేతులు తీసుకోవాలి, మళ్ళీ నువ్వు పట్టుకో, ఆయన తీసుకుంటాడు. బోలో సత్యనారాయణ భగవానికి. తర్వాత లాస్ట్ తీసుకుంటాం. అదా చతుర్థోధ్యాయారంభ. అక్షంతలు పట్టుకోండి. ఇక 4వ అధ్యాయం దాకా దేవుడు దేవలన వాళ్ళు జైలుకి బయట వచ్చిన మామాలుడు మంచిగా గంగకు మంచిగా తానేగిరం చేసి
గుడికి పోయి మంచి దండ పెట్టుకుని బ్రాహ్మణుడికి డబ్బులు ఇచ్చి తృప్తిపరిచి వాళ్ళ నగరం పోవడానికి ప్రయాణం చేశారు. అయితే సత్యనారాయణ ఒక అనుమానం వచ్చింది, వీళ్ళకి ఇంత శిక్షలు పడ్డాయి కదా, మరి వీళ్ళకి బుద్ధి వచ్చిందా లేదా తెలుసుకుందామని చెప్పి ఆ యొక్క భగవంతుడు ఒక ముసలి సన్యాసి రూపం ధరించి ఆ వర్తకుల వద్దకు వచ్చి, ఓ వర్తకులారా మీ పడవలో ఏమున్నాయని అడిగారు. వారు ధనాంకారం చేత మా పడవలో ఏమి లేవు అని చెప్పారు. మా పడవ ధనం ఎత్తుకోవడానికి వచ్చినవా, మా పడవలో ఏమి లేవు వెళ్ళమన్నాడు. అందులో సన్యాసిని అవుతున్నాడు. సన్యాసి ఎవరు? మరి సంచిలో ఏమని అడిగారు. ఏ సంచిలో ఆకులు ఉప్పులు ఉన్నాయి, మేము ఆకులు ఉప్పులు అమ్ముకునే వాళ్ళని చెప్పి. బిడ్డ దేవుడిచ్చిన బంగారం, రాజువారి ఇచ్చిన బంగారం ఉంది, వ్యాపారం చేసిన ధనం ఉండి కూడా మీరు ఆకులు ఉప్పులు అని చెప్తారా? తదాస్తు అన్నాడు. అంటే ధనమంతా మాయమైపోయి ఆకులు ఉప్పులు కానీ శాపం పెట్టి కొంత దూరంలో చెట్టు కింద కూర్చున్నాడు. వీళ్ళు ఏం చేస్తారో చూద్దామని. ఇక రాజుగారు అటు సన్యాసుడు వెళ్ళగానే మామాలుడు కాలకొత్తాలు నెరవేర్చుకుని వచ్చి తీరా పడవ దగ్గరికి వచ్చేసరికి పడవ మొత్తం చెత్త చెదారంతో నిండి ఉన్నది. ఆకులు పూలు ఇంకా తెచ్చిన బంగారం లేదు. అది చూసిన వర్తకుడు ఏడ్చి చూడని కింద పడిపోయాడు. కొంచెం తెలుగు తెచ్చుకున్నాడు. అయ్యో నా డబ్బంతా ధనమంతా ఏమైపోయిందని ఏడుచుకున్నాడు. అల్లుడు చాలా బుద్ధిమంతుడు, మామ ఏడవకు, ఏడిస్తే మన ధనం మనకు తిరిగి రాదు. ఒక చెట్టు కింద ఉంటున్న సన్యాసి, ఆ సన్యాసితో మనం అబద్ధం చెప్పినాం కాబట్టి మనకి ఇట్లా జరిగింది. మన ధనం మనకు తిరిగి రావాలంటే అతనికి శక్తి కలదు కాబట్టి ఆయన దగ్గరికి పోయి ప్రార్థిస్తే మన ధనం మనకు తిరిగి వస్తుందని ఆ యొక్క అల్లుడు చెప్పగానే అల్లుడు మాట్లాడుతున్న వర్తకుడు పరుగురు ఆ సన్యాసి వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి అవివేకనై పర్యాప్తంగా మాట్లాడింది, అనేక విధాలా బ్రతిమలాడుకుంటున్నాడు. అప్పుడు ఆ యొక్క సన్యాసి అంటున్నాడు, పోయి నీవు సంతానం అయితే సత్యవతం చేస్తానన్నావు, చేయలేదు. అమ్మాయి పెళ్లిలో చేస్తానన్నావు, చెయ్యలేదు. బాగా ఇస్తాను అమ్మాయి పెళ్లిలో చేస్తానో చేయలేదు. మరి నీ పడవలో ధనం ఉండి, నువ్వు వ్యాపారం చేసే ధనం ఉంది, రాజుగారు ఇచ్చిన ధనం ఉండి కూడా నువ్వు ధనం లేదు ఆకులు అని చెప్తావా? ఇట్లా చేయడం తగునా అన్నాడు. మళ్ళీ కాలు పట్టుకో, స్వామి ఈ ప్రపంచమంతా నీ మాయ, బ్రహ్మదేవతలే నీ మాయను తెలుసుకోలేరు, ఇక నేనెంత వాడను అనేక విధాలుగా ప్రార్థించాడు. అంతటా భగవంతుడి యొక్క మనసు కరిగిపోయి యథావిధిగా ఉన్నట్లు వరమిచ్చి అక్కడే మాయమైపోయాడు. తీరా మామూలు పడవ దగ్గరికి చూసేసరికి పడవ మొత్తం ధనరాశులతో నిండి ఉన్నది. అది చూసిన వర్తకుడు ఆ సత్యదేవంతో తన ధనం తిరిగి ఎంతో సంతోషించి ఇక వారుండే నగరానికి ప్రయాణం చేశారు. కొంత కాలానికి మీరు ఉండేటువంటి నగరం ఊరు వచ్చింది. అల్లుడితో తల్లుడా ఇదే మనం ఉండే ఊరు చాలా మారిపోయింది అని చెప్పి ఒక పని వారి నుంచి ఒక దూతలు పిలిచారే, మా ఇంటికి వచ్చి చెప్పినాపో బంధు సమేతంగా పడవ ఇప్పుడే ఉంటుంది జరిగి వార్త మా ఇంట్లో మా భార్య చెప్పిరమ్మని ఒక దూతను పంపించాడు. ఆ దూత వెళ్ళి వాళ్ళ ఇంటికి అదే రోజు తల్లి బిడ్డ వ్రతం చేసుకుంటున్నారు. మా నాన్న రావాలి నేనే మా ఆయన ఒకరికంటే ఒకరు మనస్ఫూర్తిగా వ్రతం చేసుకుంటున్నారు. ఇంతలో ఆ యొక్క దూత వచ్చి తలుపు కొట్టి, అమ్మ మీ భర్తలు వచ్చారు, పడవ ఇప్పుడే ఒడ్డుకు చేరిందని చెప్పారు. ఆ సంతోషకర వార్త వినగానే తల్లికి పూజ మీద ధ్యాస లేదు. అమ్మ కళావతి నువ్వు పూజ పూర్తిగా చేసుకునిరా, నేను మీ నాన్నను మీ ఆయన చూడడానికి చెప్పి తల్లి వెళ్ళిపోయింది. కళావతి పూజ పూర్తిగా చేసింది కానీ చివరి సమయంలో సామూహిక తీర్థ ప్రసాదం తీసుకోకుండానే తన భర్త చూడటానికి ఓడరేవు దగ్గరికి వెళ్ళేసరికి ఆ కళావతి భర్త పడవ ధనంతో సహా నీళ్ళ సముద్రంలో మునిగిపోయింది. ఒక గాలి లేదు, వర్షం లేదు, దువారం ఏమి లేదు. ఆ ఒడ్డు దగ్గర వాళ్ళు చూస్తున్నారు, ఏమిటి మాయ. చూడగానే ఈ యొక్క వర్తకుడు అల్లుడితో సహా ధనం పడతో సహా నీళ్ళ మునిగిపోయింది. ఇది భగవంతుని మాయ కాక ఇంకేమిటండి అంటున్నారు. కళావతి ఏడుస్తున్నది, ఇన్ని పూజలు చేసింది నా భర్త కోసం, నా భర్త జీవితం నాకెందుకు అని చెప్పి ఆమె ఒక నీళ్ళ దిగి ప్రాణత్యాగం చేసుకోపోయింది. అంతటా భగవంతుడు మాయా రూపంలో ఉండి, ఓ కళావతి ఆగు, తొందరపడకు, నీ భర్తను చూసే ఆనందంలో స్వామి యొక్క ప్రసాదం తీసుకోలేదు, అందుకోసం నీ భర్త నీకు కనిపిస్తలేడు. నీవు ఇంటికి వెళ్ళి స్వామి యొక్క సీత ప్రసాదం తీసుకొని వస్తే శుభం కలుగుతుంది. ఆకాశం మాట్లాడుతున్న కళావతి మనం ఇంటికి వెళ్ళి స్వామి యొక్క సీత ప్రసాదం తీసుకొని వచ్చేసరికి తన భర్త ధనంతో కనబడ్డాడు. తండ్రి ఇంకా ఆలస్యం ఎందుకు చేస్తామనగా భర్త కూడా ఏమంటున్నాడు, వాడికి ఎన్ని బాధలు ఎందుకు వచ్చినాయి వాడికి ఎన్ని బాధలు. సంతానం అయితే సంతానం చేస్తానన్నాడు, చేయలేదు కాబట్టి ఇన్ని శిక్ష అనుభవించాలని చెప్పి
రవిశంకరమ్మ నాడు ఏకాదశి నాడు ఈ సత్యవాదం చేసి సకల భోగాలు అనుభవించి చేడు సత్యమైన వాడు. ఇది స్కాందాపురాణే రేవాకళే సత్యస్వామి చతుర్థోధ్యాయ సమాప్త సత్యనారాయణ భగవానికి बोलो सत्यनारायण भगवान की अदा पंचमोध्याय आरंभ పూర్వకాలంలో ఉల్కమ్మ రాజు ఉండేవాడు. ఇందులో జయించిన వాడు ప్రజలు కన్నబిడ్డకు రాజ్యపాలన చేస్తున్నాడు. ఆ రాజు ఒకనాడు అడవికి పోయి అనేక జంతువులు వేటాడి అలసిపోయి మార్గ మధ్యలో ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అదే సమయంలో ఒక మారేడు చెట్టు కింద కొంతమంది గొల్లవాళ్ళని సత్యవాదం చేస్తున్నారు. రాజు స్వామిని చూసి నమస్కారం కూడా అయ్యేది. వ్రతం పూర్తయిన తర్వాత ఒక ఆకు లోపల రాజుగారికి ప్రసాదం తీసుకొని తినమని చెప్పారు. ఈ గొల్లవారి ప్రసాదం తిన్నారు. కానీ రాజుగారికి అహంకారం అంటే వచ్చింది. ఈ గొల్లడు పెట్టే ప్రసాదం తింటారా, ఇంట్లో బంగారం వెండి ప్లేట్లో తినేటువంటి వారి ఈ ఆకు లోపల ప్రసాదం తింటారని చెప్పి ప్రసాదాన్ని అక్కడే వదిలిసి వెళ్ళిపోయాడు. అతను సత్యదేవుడు శపించాడు. సత్యదేవుడి శాపం వల్ల రాజుగారి 100 మంది కొడుకులు స్పృహ పడిపోయాడు. రాజ్యం అంతా శత్రుల పాలైపోయింది. రాజు అనుకుంటున్నాడు ఇంత ఎందుకు జరిగిందా అని. అదే ఎంత పెద్ద పొరపాటు చేశాను. ఆనాడు దొంగలించిన ప్రసాదాన్ని తినడం తిరస్కరించాను, స్వామిగా నమస్కారం చేయలేదు కాబట్టి ఇలా జరిగింది తెలుసుకొని వెంటనే రాజు గొల్ల వాళ్ళ వద్దకు పోయి నియమ నిష్ఠలతో భక్తి శ్రద్ధలతో సత్యవాదం చేశాడు. ఆ వ్రతం చేయడం వల్ల మళ్ళీ 100 మంది కొడుకులు రాజసుఖం ఇచ్చి సత్కరించాడు. ఆ రాజు బ్రతికినంత కాలం కూడా సత్యవాదం చేస్తూ సకల భోగాలతో సత్యపోయిన వాడు ఆయన. ఈ మహోన్నత వ్రతరాజంలో భక్తితో చేసిన వారు, ఈ కథను విన్నవారు ఆ సత్య కృప కలిగి మా సుఖ సంతోషాలతో ఉంటారు. కొందరు సత్యదేవుడని, కొందరు సత్యనారాయణని, కొందరు సర్వ ఎవరే పేరుతో పిలిచిన కోరికలు ఇచ్చే స్వామి సత్యనారాయణ స్వామి. ఈ సనాతన మహావిష్ణువు కలియుగంలో శ్రీ సత్యనారాయణ స్వామి అవతారంగా అవతరించి భక్తుల బాధలు తొలగిస్తూ వారిని సర్వదా కాపాడుతూ ఉంటాడు. వ్రతం చేయలేని వారు ఈ వ్రతం చూచిన కథను శ్రద్ధగా విన్న ఆ సత్య కృప కలిగి సుఖ సంతోషం వర్ధిల్లుతారు. ఇది స్కాందాపురాణే రేవాకళే సత్యస్వామి పంచమోధ్యాయ సమాప్త సత్యనారాయణ భగవానికి పసుపు పొజిషన్ పడుతుంది. అక్కడ తూడు మంచి అక్కడ పసుపు స్టార్ ముగ్గు थोड़ा पीछे थोड़ा पीछे बस कपड़ा साफ करो ठीक है पाइन का गुड्डा ले दादू डाला पक्का गणेश बस पेपर प्लेट ले लेता हूं अगर पासबुक पत्र मुक्को पीछे पेपर प्लेट ले स्टार मुक्को पासबुक स्टार मुक्को अगर आज रेडी है मैं अगर आरती मंगल आरती
దూదితో చేయండి దూదితో చేయండి పాట రెండు లేవా ఉందా అలా ఎత్తుకోవాలి అది అవి తీసుకోండి వద్దు ఒక దూదితో చేయండి దీంట్లో దూదితో చేయండి దూదితో చేసేయండి ఇదన్నీ కూడా ఉందా తాడి घी डाले घी डालेंगे हाँ डाले घी डाले से ले लो भैया घी डाले अब उधर ले लो ये मिला ये पकड़ो చుట్టూ నీళ్ళు పంప పత్తాసి పాలు మీద 5 సార్లు తింపో 5 సార్లు అసినాడు ఈ రెండు చుట్టే దీని చుట్టే సంవిధానం పరిపాలన మధ్య పాలు కొంచెం నెయ్యి ఏమైనా ఉందా ఆ రెండు పైన పెట్టాను मुझे ज़्यादा नहीं पड़ी ज़्यादा इतनी ఇల్లమ్మా ఇల్లం ఫోటోస్ ఇక్కడ ముతాడు సార్ ముతాడు 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 చెంప తీసుకొని సార్ తప్పుగా క్షమించిపోయి ఇది దండ పెట్టుకోవాలి ఇప్పుడు కదా పుట్టి అప్పుడు కొంచెం పై సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి ఆరతుయ్యరమ్మ శ్రీ సత్యనారాయణ సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి ఆరతుయ్యరమ్మ నోచిన వారికి నోచిన ఫలం చూసిన వారికి చూసిన ఫలం శ్రీ సత్యనారాయణ సేవకురారమ్మ మనసారా స్వామి
మదిలోనే కోవెల కడగామా పది కాలాలు పసుపు కుంకుమ మని కోరేగా శ్రీ సత్యనారాయణ సేవకురారమ్మ మన స్వామి కొంచె మంగళమనరమ్మ జయ మంగళమనరమ్మ కడములు జోడించి శ్రీ చందనమరించి మంగళమనరే సుందరమూర్తి శ్రీ సత్యనారాయణ సేవకులారమ్మ మనసార స్వామి स्वामी ओम जय जगदीश हरे जाए फल पावे स्वामी दुख बिन से मन का स्वामी दुख बिन से मन का संपत्ति धन आवे सुख संपत्ति धन आवे धन का ओम जय जगदीश हरे ओम मंगलम कौशलेन्द्राय महादेवुलात्मने रुद्राय सार्वभौमाय मंगलम यकांताय श्रीमद्वेंकटनाथाय श्रीनिवासाय मंगलम చుట్టూ నీళ్ళు పడి అలా చుట్టూ దేవుడికి ఆరాధించండి. మీరు ఆరాధించుకొని అందరూ ఆరాధించుకొని అందరి అక్షంతర పూర్వకంగా ఇద్దరు మీ అబ్బాయి రమ్మని మీ అబ్బాయి పట్టుకోమని ఏళ్ళు అడ్డం పెడతాం. అదిగో ఏళ్ళు అడ్డం వస్తుంది. ఓం రాజాయ ప్రసన్నసాయినే నమో వయం వై సవదాయ కుమ్మయం సమయ కామాన్ కామకామయ మయం కామేశ్వరో వై కుబేరాయ సవదాయ మహారాజాయ పైసలు చేయండి. పాపోహం పాపకర్మాణం చెప్పండి. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. అవి సాక్షంగా అంటారా బట్టి మోకాళ్ళ వేస్తాం. పెట్టుకో. చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుమే అనేన ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజ
సత్యనారాయణ స్వామి శరణార విందార్ పరమస్తు. నీళ్ళు అక్షంతో పెండు వదిలేయండి. బాబులో కొబ్బరికాయ పెట్టు, ఈ అబ్బాయిలో కొబ్బరికాయ పెట్టు. ఈ అబ్బాయిలో కొబ్బరికాయ పెట్టు. ఒక 10 నిమిషాలు బ్రేక్, మళ్ళీ పూజ ఉంటుంది. అమ్మ మీరు అందరూ కొబ్బరికాయలు కొట్టి కప్స్ కొబ్బరికాయ కొట్టచ్చు. సీదా ప్రసాద్ కప్పులు పెట్టి అదే కప్పులు. ఓకే, ఇల్లు చిన్న ఉంది కదా, దాన్ని పెట్టి తీసుకొని పోతాం. రండి పేరు శేఖర్ కమ్మాయి. కొంచెం ఇంకా పెరుగు కలుద్దామా? హలో బడా ఉన్నామా? బడా ప్రసాద్ జ్యోతి కొంచెం ప్రసాదం కావాలన్నా ప్రసాద్ లేకి సరే. ఎన్ని తుపాకి ఎన్ని కావాలి? సరే సరే ఎక్కడ? సరే సరే సరే. ఇల్లు చిన్న ఉంది కదా, దండ పెట్టి కొంచెం